హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. అమ్మ ఎంత ఉంటదమ్మా మీ ఏజ్? నాకు 67. నిజమేనమ్మా? నిజమే అమ్మా, అబద్ధం ఎందుకు చెప్తాను? మరి ఇంత గ్లామరస్ గా ఉన్నారు ఎందుకు ఇప్పటికీ? ఉంటాను? నీ కళ్ళల్లో ఉందా గ్లామర్? లేదమ్మా, మీరు అలా కనబడుతున్నారు కదా నాకు. చూసేవాళ్ళ ఏం లేదు, ఒకటే లెక్క. చాలా మహత్తరమైన రంభాన్ని తీసుకొచ్చి పెట్టినా వాడికి నచ్చపోతే రోతగా, వాడికి నచ్చితే మురికిగా ఉన్నదాన్ని పెట్టినా నల్లగా ఉన్నా కూడా కళగా ఉందండి అంటాడు. నువ్వు కావాలంటే ఈ విను ఇక పైన. ఇది నా ఒక్కదాని అభిప్రాయం కాదు, మా అమ్మకి ఆ క్రెడిట్ అంతా. ఉన్నారమ్మా అమ్మా నాన్నగారు ఉన్నారా? లేరురా, ఇప్పుడే ఒక 10 నెలలు అయింది ఆవిడ వెళ్ళిపోయారు. ఫాదర్ అమ్మా? మా ఫాదర్ అంతకు ముందే వెళ్ళిపోయారు. నాకు మా అమ్మతోనే ఎక్కువ అటాచ్మెంట్. అవునా? మా అమ్మ నాలో ఏదైనా ఒక రహస్యం ఉన్నా, ఒక పారేసుకునేది ఉన్నా, ఒక తిట్టుకునేది ఉన్నా అన్నీ మా అమ్మ తర్వాతే ప్రపంచం. ఇంక ఇప్పుడు మా అమ్మ లేదు కాబట్టి ఒక మహానుభావుడు దొరికాడు నాకు. ఎప్పటి నుంచో ఉన్నాడు కానీ ఇప్పుడు మాట మాటకి అవసరపడుతున్నాడు ఆ మహానుభావుడు. లాస్ట్లో అడుగు ఎవరని. ఫైనాన్స్ విషయాలంతా ఏం మాట్లాడను, బానే ఉంది కదా. అదే అమ్మా, తర్వాత నువ్వు తిట్టావనుకో ఇది మాత్రం చెప్తా, వెళ్ళి షేర్ చేసేసుకోవాలి కదా, ఎవరో ఒకళ్ళకి చెప్పాలి. అదే సరే, ఇంకెవరికి చెప్పినా ఎందుకు నిన్న అలా అన్నారా, అదే ఎక్కిచ్చేస్తారు మనకి. అవును. ఈ మహానుభావుడు అయితే ఏం చెప్పడు, ఓ వింటాడు. అందుకని అక్కడ చెప్పుకుంటా. ఒక మహానుభావుడు మా అమ్మ తర్వాత. అమ్మ తర్వాత ముందు మా అమ్మ. ఈ మహానుభావుడే ముందు ఉండి ఉంటాడు నాకు. నేను గుర్తించాల. మీకు అర్థం చేసుకోవడానికి టైం పట్టిందేమో. చాలా టైం పట్టింది. అదే బాగుంది జీవితం, అమ్మా. బాగాలేదని చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే నేను 13 years ఏజ్లో ఇండస్ట్రీ మేకప్ వేసుకున్నా. అబ్బా, ఆ మేకప్ ఏ టైంలో ఎవరు బొట్టు పెట్టారో అది గుర్తులేదు కానీ నాకు అప్పటి నుంచి నా జీవితం బాగుంది. గ్రేట్ అమ్మా. చాలా చాలా బాగుంది. ఏదో 1, 2, 3 లోపాలు ఉంటాయి కానీ అందరికీ ఉంటాయి. అదే, సరి చేసుకోవాలి కదమ్మా, సరి చేసుకోవాలి. కోపతాపాలు ఉంటాయి, Yes. అలగడాలు ఉంటాయి, Yes. పారేసుకోవడాలు ఉంటాయి. తర్వాత ఒక్కటి మాత్రం లేదు, బోల్డ్ అంత ఆశపడ్డా మాత్రం లేదు. పెట్టుకోలేను నేను ఎప్పుడు. నా కష్టానికి నువ్వు 10 రూపాయి చేతిలో పెడితే అదే హ్యాపీ, వెళ్ళిపోతాను నేను. ఇంకో పావలా ఇవ్వచ్చు కదా అని అడగడం అడుక్కున్నట్టు ఉంటుందని నేను అడగను. ఎక్కువ రోజులు పని చేసినా కూడా అడగను నేను. అప్పుడు ఎక్కువ రోజులు పనులు ఉండేవి. ఏ ఆర్టిస్టులు అన్నా రాలేదు, షెడ్యూల్ పోస్ట్పోన్ అయితే అట్లా అంత తక్కువ డబ్బులే వాళ్ళు ఇచ్చేది. నేను వెళ్ళింది కొత్త. మనకెవరు ఏదైనా ఒకటి ఉద్యోగం పరిచయం బాగా అయిందాక ఏం అడగలేము. ఓకే. ఫస్ట్ శాలరీ కంటే ఒక 500 వేసి ఇస్తాడు కానీ అవతల వాడు 5,000 వేసి ఇవ్వడగా. కరెక్టే. అలా జాబ్ క్రిటికలే, బట్ నిలబెట్టాడు దేవుడు. మా అమ్మ దేవుడు. లవ్ మ్యారేజ్ అమ్మా మీది? లవ్ కాదు, కాదని కాదు, నేను అనుకున్నా మా వాళ్ళు చేశారు. ఈయన చేసుకుంటే బాగుంటుంది అనుకున్నారా మీరు? అంటే ఆ వే ఆఫ్ మాటలు నచ్చాయి నాకు. నాకు పెద్ద బాదరబందీ ఉండకూడదు. నేను ముందు చెప్తున్నా కదా, వేసుకున్న మేకప్ ఒకటే ప్రేమ నాకు. తతిమా అన్ని డ్యూటీ, పెళ్ళి కూడా డ్యూటీ. పెళ్లి చేసుకోకుండా ఉండకూడదు. ఆ పాప ఆవిడ పెళ్ళి పెటాకులు లేదు అంటారు. ఆ మాట రాకూడదు, అందుకు రాకూడదు. సరే, ఏదో ఒక చిన్న పిల్ల చల్లాలి, అదే పర్వాలేదు. ఎవరో బిడ్డను తెచ్చి పెంచితేనేమో అదేమో లేదు నాకు పిల్లలు. సరే దాని సర్లే, ఒక బిడ్డ మనకు తోడు, మాటకి మంచి ఏం లేదు. కడుపులో ఉండే కష్టం చెప్పుకోవడానికి ఎవరైనా కూడా ఆర్టిస్టులకి కడుపులో కష్టం చెప్పుకోవడానికి కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆర్టిస్టులు ఎప్పుడూ ఆశించరు. అదైతే వాస్తవం. ఎందుకంటే నేను చాలా చిన్న వయసు, అంటే చాలా 5 ఏళ్ళు అని చెప్పను, 13 ఏళ్ళకి వచ్చేసిన మూలాన నాకు ఇండస్ట్రీ, మేకప్, నా నటన, ఈ 3 ఒకటే ప్రాణం. దీని తర్వాత ఎవరైనా అవే జీవితం. ఇంకా అదే జీవితం, అదే బాగుంటుంది. ఒక మనసు బాగాలేదనుకో, ఇవాళ నువ్వు షూటింగ్ అని పిలిస్తే ఆ బాగోని మనసుని అక్కడ పారేస్తాం. షూటింగ్ చేస్తే ఇంకా ఇన్వాల్వ్ అది పారేసింది, అది వెళ్ళిపోయింది. ఈ రోజు వర్క్ చేసింది, వాళ్ళు వచ్చారు, ఆ అమ్మాయి బాగుంది, ఈ అబ్బాయి బాగున్నాడు, డైరెక్టర్ బాగా చెప్పాడు, మంచి సీన్ చేసాం. ఇది 2 రోజులు ఉంటుంది. ఏదైనా ఒక 2 days ఉంటుంది మత్తు. అది అందులో ఇండస్ట్రీలోకి ఒకసారి వచ్చాక అసలు వెనక్కే వెళ్ళలేరు ఎవరైనా. అంతే, ఎవరైనా కూడా వెళ్ళినా కూడా వాళ్ళ మనసు ఇటే పీకుతుంది. కావాలంటే నువ్వు ఎవరన్నా ఫేడ్ అవుట్ అయిన వాళ్ళని అడుగుతా అమ్మా, ఈసారి అడుగు, ఖచ్చితంగా. మనసు గుంజుతా ఉంటది. మన ఇండస్ట్రీలో, మన అంటే నిన్ను పోల్చొచ్చో లేదో నాకు తెలియదు, మా ఇండస్ట్రీలో మంచి చెడు ఉన్నాయి. చెడుని నేను పెద్ద పట్టించుకోను, మంచి మాత్రం బీరువాలో పెడతా. బాగానే ఉంది. నేను వచ్చిన టైం మంచిది అమ్మాయి.
పెద్ద స్వార్థపరులు లేరు, ఇంత ప్రపంచంలో తిరిగిన వాళ్ళు లేరు. నేను వెళ్ళేటప్పటికే వాళ్ళందరూ మహానటులు కదా, అందుకని ఆ మహానటుల మధ్యలో నేనేదో అలా 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 వానపాములాగా తిరిగేసి వాళ్ళ పేరును కూడా నా నెత్తి మీద వేసేసుకుని వాళ్ళ గొప్పతనాన్ని. ఇప్పుడు ఒక రంగారావు గారి దగ్గర పని చేయలేదు కానీ గుమ్మడి గారితో పని చేసాం. ఆయనలో ఉండే గొప్పతనం కొంచెం మన మీద నీడబడుద్దిగా. ఖచ్చితంగా అందరూ మంచి నటులతో పనిచేశారు. బట్ ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా మంచి నటులు అని చెప్పను కానీ తిడతారేమో ఈ పిల్లలు. అదే కదమ్మా, ఇద్దరిని మంచి నటులు అని చెప్పను కానీ మంచి పిల్లలు ఏదో 5-6 ఏళ్ళేగా ఉంటున్నారు. అవును, ఎక్కువ వాళ్ళందరూ 40-50 ఏళ్ళు ఉన్నారు కదా, అందుకని వాళ్ళ మంచి నటులు అంటాం మనం. 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే మర్చిపోతాంగా. ఇప్పుడు వచ్చే పిల్లలు కూడా మంచివాళ్లే, పలకరింపుకు మంచివాళ్ళు. మన ఆబ్లిగేషన్ కాదు కాబట్టి మన నుంచి వాళ్ళకేం ఇబ్బంది ఉండదు, వాళ్ళ నుంచి మనకు కూడా ఏం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వాళ్ళే నాకు డైలాగ్ నేర్పక్కర్లా, చెప్పమాకమ్మా అంటారు, చెప్పను. ఎక్స్ప్రెషన్ ఇవ్వమాకమ్మంటారు, ఇవ్వను. నాకు నష్టం ఏముంది? ఇప్పుడు నటన కొత్తగా నేర్చుకోమ్మా అంటే ఇప్పుడు ఈ వయసులో నేర్చుకోగలవా అని ఆలోచిస్తాం. కానీ నీకు వచ్చింది చేయమాకమ్మా, నువ్వు ఊరికే నిలబడి చాలు, మూతి కదిలితే చాలంటే పొగడుతుంది. అందుకని ఇప్పుడు వాళ్ళు కూడా మంచివాళ్ళు. అప్పుడు అంటే అమ్మ మీరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ తోటి వర్క్ చేశారు కదా, ఇప్పుడు అంతా చిన్న చిన్న వీళ్ళు కూడా చిన్న మంచి డైరెక్టర్స్, బాగా టెక్నికల్ గా కొంచెం డెవలప్ అయిన పిల్లలే వీళ్ళందరూ. లేకపోతే అప్పటి నుంచి ఉంది కదా ఈవిడ పెద్ద ఆవిడ ఎందుకులే అంటాం అనుకుని మర్యాద ఇస్తున్నారు. ఏదన్నా అవని అదేలేమ్మా కారణం ఏదైతే నన్ను బాగా చూస్తారు, బాగా పలకరిస్తారు, ఓకే పైసలు కూడా బాగానే ఇస్తారు. తర్వాత నేను కూడా వెళ్ళి టైం అయింది అన్న అలవాటు ముందు నుంచి లేదు, అది పాత వాళ్ళు నేర్పింది. ఓకే ఇక నేను వెళ్ళిపోవచ్చా అని అడగకూడదని నేర్పారు. అందుకని నా వేషం అయిపోయిందా అని నేను ఎప్పుడు అడగను. వాళ్ళు వచ్చి అమ్మ ఇంక మీరు వెళ్ళొచ్చు అంటే బయలుదేరి వస్తాం. అంత కంఫర్ట్ జోన్ మీరు వాళ్ళకి ఇచ్చేసారు, అందుకే అట్లా ఏం మిమ్మల్ని కాదు maybe- కాదు అది మన వృత్తి. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? గొడవలు పట్టడం తప్పితే, డబ్బులు లెక్క పెట్టుకోవడం, గొడవలు పట్టడం తప్పితే ఎందుకమ్మా గొడవ? ఏదో ఒకటి ఏదో అడుగుతారు. ఇప్పుడు నీకోసమైనా పని చేసి వచ్చిందంట ఆ మంటలో పని చేసి వచ్చింది మంటలో, ఏదో కళ్ళ నొప్పులో తలకాయ నొప్పో మెడ నొప్పో మేకప్ వేసుకుంటే అటా కూర్చుని ఉండటమే. ఇవన్నీ నొప్పులు వస్తాయి. ఈ నొప్పుల మీద ఇంటికి వెళ్తే గొడవని వెళ్ళకపోవడం కాదు, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నా కాబట్టి చేయి చాపి వాళ్ళమ్మ మీరు ఇంక వెళ్ళొచ్చు అంటే బయలుదేరేస్తారు.